రక్త పింజరి రోయ్, బుషు కొట్టుంది రోయ్. బన్ను చిలుక ఆ మాట వినగానే గుండాగినంత పడైంది. సాయంత్రం సమయం. బన్ను, పుచ్చి, చిన్ను స్కూల్ నుండి ఎగురుకుంటూ గంతులేస్తూ ఇళ్లకొచ్చారు. వాళ్ల చేతిలో రిపోర్ట్ కార్డులున్నాయి. బన్ను చిలుక ఇంటికేటు దగ్గర నుండి అరుస్తూ, అమ్మా, ఓ అమ్మా, తొందరగా రా, నేను పాస్ అయ్యాను. నాకు ఇంగ్లీష్లో 35 మార్కులు వచ్చాయి. జస్ట్ పాస్. చోటు చిలుక వంటగదిలో నుండి బయటకు పరిగెత్తుకుంటూ, నిజమా బన్ను? ఓరి నా బంగారు తండ్రి, నువ్వు పాస్ అవుతావని నేను కలలో కూడా అనుకోలేదురా. ఎంత మంచి వార్త చెప్పావు. చిన్నుకాకి చిచ్చు దగ్గరికెళ్ళి, అమ్మో, నేను కూడా పాసు. సైన్స్లో నాకు 40 వచ్చాయి. నా కొత్త పెన్ను బాగా రాసింది. అమ్మయ్య, నా పరువు నిలిపావరా చిన్నగా. ఈ రోజు మన వీధిలో అందరికి స్వీట్లు పంచుదాం. వెంటనే నాలుక ఖర్చుకుని, వద్దులే, స్వీట్లు తింటే పళ్ళు పాడైపోతాయి. శుభాకాంక్షలు చెప్తే చాలు. నాకు మ్యాథ్స్ లో 100కి 98 వచ్చాయి. చాలా సంతోషం బుజ్జి. మీరందరూ పాస్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది. సరేలే అమ్మ, పాస్ అయ్యాం కదా, ఈరోజు నైట్ పార్టీ చేసుకుందాం. నాకు బిర్యానీ, గులాబ్ జాము కావాలి. చిచ్చుకాకి మధ్యలో కల్పించుకుని, పార్టీ తర్వాత బన్ను, ముందొక ముఖ్యమైన విషయం. మీరందరూ పాస్ అయితే మిమ్మల్ని తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరకు కాలినడకన మెట్ల మార్గంలో తీసుకెళ్తామని మేం ముగ్గురం తల్లులం మొక్కుకున్నాం. పిల్లలు ముగ్గురు ఒక్కసారిగా షాక్ అయ్యి నోరెళ్లబెట్టారు. బన్ను నోట్లో నుండి మాట రాలేదు. ఏంటే, కాలినడకన ఆ కొండ మీదకా? అమ్మ, అది కొండ కాదు, ఎవరెస్ట్ శిఖరం. నేను ఎగరడానికే బద్దకిస్తాను, అట్లాంటిది నడవాలా? నా కాళ్ళు అరిగిపోతాయి. అవునాంటీ, అలిపిరి మెట్లంటే మాటలు కాదు. దగ్గర 3550 మెట్లుంటాయి. మన వల్ల అవుతుందా? అమ్మో, ఎండలో నడిస్తే నా రంగు నల్లగా, చిచి, ఇంకా నల్లగా అయిపోతుంది. నేను రాను. అలా అనకూడదమ్మా. మొక్కంటే మొక్కు. దేవుడి మీద నమ్మకం పెట్టి నడిస్తే ఆ కష్టం తెలియదు. గోవిందుడి నామస్మరణ చేస్తే కొండ కూడా చిన్న రాయిలా అనిపిస్తుంది. అందరూ రెడీ అవ్వండి, ఈ రాత్రికి ట్రైన్. బన్ను చిలుక ఏడుపు ముఖంతో, దేవుడా, పాస్ అయినందుకు గిఫ్ట్ ఇస్తారనుకుంటే ఇలా పనిష్మెంట్ ఇచ్చారేంటి? సరేలే, లడ్డు కోసం ఆ మాత్రం కష్టపడాలి. రాత్రి రైలు ప్రయాణం. అందరూ తిరుపతి వెళ్లే రైలు ఎక్కారు. తుని, చోటు, చిచ్చు కబుర్లు చెప్పుకుంటున్నారు. పిల్లలు విండో సీట్ కోసం గొడవపడి చివరికి సెటిల్ అయ్యారు. రేయ్, వినండి, రేపొద్దున మెట్లెక్కాలి కదా. మనలో ఎవరు ఆగకుండా, రెస్ట్ తీసుకోకుండా స్పీడ్గా మెట్లెక్కుతారో వాళ్ళే నిజమైన బలవంతులు, వాళ్ళే బాహుబలి. నేను ఈజీగా ఎక్కేస్తా. నాకు రన్నింగ్ రేస్ లో ప్రైజ్ వచ్చింది తెలుసా? ఓరి నాయనలారా, మెట్లెక్కడం అంటే రన్నింగ్ రేస్ కాదురా. నెమ్మదిగా, ఓపికగా ఎక్కాలి. ఆవేశపడితే ఆయాసం వస్తుంది. నువ్వు చూస్తావండి బుజ్జి, రేపు నేనే ఫస్ట్ వెళ్తా. నా స్పీడ్ చూసి ఆ జింకలు కూడా కుళ్ళుకోవాలి. పందెం ఓకే కదా? ఓకే, పందెం. ఏట్రా పిల్లలు, అక్కడ గుసగుసలో పడుకోండి, రేపు పొద్దున్నే లేవాలి. అందరూ బర్తుల మీద పడుకున్నారు. రైలు చుక్చుక్మంటూ తిరుపతి వైపు సాగిపోయింది. ఉదయం అలిపిరి మెట్ల దారి. ఉదయం తిరుపతి రైల్వే స్టేషన్లో దిగారు. అక్కడి నుండి 2 ఆటోలు మాట్లాడుకుని అలిపిరి పాదాల మండపం దగ్గరకు వచ్చారు. అక్కడ వాతావరణం చాలా ఆధ్యాత్మికంగా ఉంది. పదండి, ముందు కొబ్బరికాయలు కొట్టి మెట్లెక్కడం స్టార్ట్ చేద్దాం. గోవిందా గోవిందా. అందరూ గోవిందా గోవిందా. పిల్లలు ఉత్సాహంగా పరుగులు మొదలు పెట్టారు. వాళ్ళమ్మలు నెమ్మదిగా వెనక వస్తున్నారు. బన్ను చిలుక మొదటి 50 మెట్లు ఎక్కగానే, అబ్బా, ఏముందిరా ఎనర్జీ, ఇలాగే ఉంటే గంటలో పైకి వెళ్ళిపోతాం. నన్నెవరూ ఆపలేరు. నెమ్మదిగా రండిరా, ఇది మారథాన్ కాదు. మీరు రండి, నేను మాత్రం ఆగను. ఆ లడ్డు నన్ను పిలుస్తోంది. పిల్లలు పోటీపడి 100, 200, 300 అలా 500 మెట్లెక్కారు.
కాని 500 మెట్లు దాటగానే సీన్ రివర్స్ అయింది. బన్ను, చిన్ను, బుజ్జి ఒక మెట్టు మీద కూలబడిపోయారు. వాళ్ళ నాలుకలు బయటకొచ్చేశాయి. ఆయాసంతో రొప్పుతున్నారు. చెమటలు కారుతున్నాయి. బన్ను చిలుక రొప్పుతూ, అమ్మా, నా కాళ్ళు ఎవరో లాగేస్తున్నారు. నా పెట్రోల్ ట్యాంక్ ఖాళీ అయిపోయింది. మంచినీళ్ళు కావాలి లేదా జ్యూస్ కావాలి. నా ముఖం చూడు, ఎండకి కమిలిపోయింది. నా కాళ్ళు వణుకుతున్నాయి. ఇంకా నా వల్ల కాదు. లిఫ్ట్ ఉంటే బాగుండు. నేను ముందే చెప్పాను కదరా, ఆవేశపడుకోద్దని. ఇప్పుడు చూడండి మన అమ్మ వాళ్ళు ఎంత ఫ్రెష్ గా వస్తున్నారో. అప్పుడే తుని, చోటు, చిచ్చు నెమ్మదిగా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అనుకుంటూ అక్కడికి వచ్చారు. ఏరా పిల్లలు, అప్పుడే చతికిల పడ్డారా? ఇంకా చాలా దూరం ఉంది. ఇదిగో మంచినీళ్ళు తాగండి. బన్నా, పందెం అన్నావు, బాహుబలి అన్నావు, ఇప్పుడేవో బస్తాలా పడిపోయావు. బన్ను చిలుక నీళ్లు తాగుతూ, అంటే ఇది స్ట్రాటజీ. కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ చిరుతపుల్లాగా పరిగెట్టాను చూడండి. సరే సరే లేవండి, గోవింద నామస్మరణ చేస్తూ నడవండి, శక్తి వస్తుంది. అందరూ మళ్ళీ నడక ప్రారంభించారు. పిల్లలు ఈసారి నెమ్మదిగా నడుస్తున్నారు. తల్లులు భక్తితో ముందుకు సాగుతున్నారు. హాయిగా గాలి వీస్తుంది. అలా కొంత దూరం వెళ్ళాక మెట్ల దారి పక్కనున్న అడవిలో 2 అందమైన జింకలు కనిపించాయి. అవి గడ్డి మేస్తూ చాలా క్యూట్ గా ఉన్నాయి. హోయ్, అక్కడ చూడండి, జింకలు ఎంత బాగున్నాయో. వాటి కళ్ళు చూడు ఎంత పెద్దగా ఉన్నాయో. అవునా చిన్నగా, చాలా ముద్దుగా ఉన్నాయి. వాటిని చూస్తుంటే నాకు డిస్కవరీ ఛానల్ గుర్తొస్తుంది. వెళ్ళే వాటిని ముట్టుకుందామా? ఒక్క సెల్ఫీ తీసుకుందాం. ఉట్రా, అవి అడవి జంతువులు, పారిపోతాయి. పర్లేదులే బుజ్జి, అమ్మ వాళ్ళు ఎలాగో ముందు వెళ్ళిపోయారు. మనం ఒక 5 నిమిషాల్లో వచ్చేద్దాం. పిల్లల కుతూహలం ఆగలేదు. వాళ్ళు మెట్ల దారి వదిలేసి అడవిలోకి వెళ్లారు. జింకల దగ్గరకు వెళ్ళగానే అవి కొంచెం వెనక్కి జరిగాయి. ఏయ్ జింక, ఆగో, నేను బన్నుని, మంచివాడిని. నీకు నా దగ్గరున్న బిస్కెట్ ఇస్తాను. జింకలు బిస్కెట్ కోసం కాకుండా భయంతో ఇంకాస్త లోపలికెళ్ళాయి. పిల్లలు వాటి వెనకాలే నడుచుకుంటూ వెళ్లారు. అలా తెలియకుండానే మెట్ల దారి నుండి చాలా దూరం అడవి లోపలికొచ్చేశారు. చుట్టూ పెద్ద పెద్ద చెట్లు, నిశ్శబ్దం. బన్ను చిలుక చుట్టూ చూసి భయంగా, ఒరే, మనం చాలా దూరం వచ్చాంరా. ఆ జింకలు మాయమైపోయాయి. ఇక్కడ చూడు, చెట్లంత భయంకరంగా ఉన్నాయో. వెనక్కి వెళ్దాం పదండి. అవునరా, ఇక్కడ జింకలున్నాయంటే వాటిని తినే పులులు, సింహాలు కూడా ఉంటాయి కదా. అమ్మో, నాకు భయం వేస్తుంది. ఒకవేళ పులొస్తే నేను నల్లగా ఉన్నానని నన్ను వదిలేస్తుందా? వదలదురా, నల్లగా ఉంటే బ్లాక్ ఫారెస్ట్ కేక్ అనుకుని తినేస్తుంది. పదండ్రా బాబు. మీరు భయపడకండి, నాకు దారి తెలుసు, పదండి అని బుజ్జి ధైర్యంగా ముందుకు నడిచింది. బన్ను, చిన్ను అమ్మయ్య, బుజ్జి ఉంది కదా అని దాని వెనక నడిచారు. కాని బుజ్జి సడన్ గా ఒక పొద దగ్గర ఆగిపోయింది. బుజ్జి ఆగిపోవడంతో వెనుకొస్తున్న బన్ను వెళ్లి బుజ్జిని కుత్తుకున్నాడు. ఏమైంది బుజ్జి? ఎందుకు సడన్ బ్రేక్ వేసావు? నీకు కూడా ఆయాసం వచ్చిందా? చెప్పు, నా దగ్గర గ్లూకోజ్ ఉంది, ఇస్తాను. పద వెళ్దాం, అక్కడ పులొస్తుందేమో. బుజ్జి పిచ్చుక కదలకుండా వణుకుతున్న వేలితో ముందున్న చెట్టు వైపు చూపిస్తూ, షూ, అరువకురా పిచ్చోడా, కింద చూడు, అక్కడేముందో చూడు. బన్ను, చిన్ను తొంగి చూశారు. అక్కడొక పెద్ద లావుపాటి పాము చుట్టలు చుట్టుకొని పడుకొనుంది. దానిమీద విచిత్రమైన రంగులున్నాయి. అది తల పైకెత్తి నాలుక బయట పెట్టింది. బుజ్జి పిచ్చుక గట్టిగా భయంతో, రక్తపింజరి రోయ్, పుసుకొట్టుంది రోయ్. బన్ను చిలుక ఆ మాట వినగానే గుండాగినంత పడైంది. ఏంటి రక్తపింజరా? అంటే రక్తం పిండేస్తుందా? బాబాయ్, అది నా వైపే చూస్తుంది. దాని కళ్ళు చూడు ఎంత కోపంగా ఉన్నాయో. పాము గట్టిగా ష్ ష్ అంటూ బుసకొట్టింది. చిన్నుకాకి వణుకుతూ, బుజ్జి, మనం ఇక్కడే ఉంటే అది మనల్ని కాటేస్తుంది. దానికి మనం అంటే కోపం వచ్చినట్లుంది. వెనక్కి తిరగండి, పరిగెట్టండి. పరిగెట్టడమా? నా కాలు రావట్లేదురా. అది జంప్ చేస్తే నా మీదకే వస్తుంది. కంగారు పడకండి, నెమ్మదిగా వెనక్కి ఆడుకోవయ్యా.
ముగ్గురు ఊపిరి బిగబట్టి ఒక్కో అడుగు వెనక్కి వేశారు. పాము ఇంకా బుసకొడుతూనే ఉంది. కొంచెం దూరం వెళ్ళాక, ఇప్పుడోకేనా? ఇప్పుడు పరిగెట్టొచ్చా? పరిగెట్టండి అంతే. ముగ్గురు వెనక్కి తిరిగి వెనకాల పులి తరుముతున్నట్లు పరుగులంకించుకున్నారు. ముళ్ళ పొదలు, రాళ్ళు ఏవీ లెక్క చేయకుండా, ఆయాసం వచ్చినా ఆగకుండా నేరుగా మెట్ల దగ్గరకొచ్చి పడ్డారు. మళ్ళీ మెట్ల దారిలోకి వచ్చారు. ముగ్గురు దమ్ము తీసుకుంటున్నారు. అప్పటికే అక్కడ వాళ్ళమ్మలు కంగారుగా వెతుకుతున్నారు. బుజ్జి, ఎక్కడికెళ్లారు ఇంతసేపు? మేమెంత భయపడ్డామో తెలుసా? బన్ను, ఏమైందిరా ఇలా రొప్పుతున్నావు? ఏదైనా జంతువు వెంటపడిందా? బన్ను చిలుక ఆయాసంతో, అమ్మా, జంతు కాదు, యమధర్మరాజు వాహనం. అదే పాము, రక్తపింజరి. బుజ్జి చెప్పింది, అది బుజ కొట్టింది. నేను చచ్చి బతికానమ్మా. నాకు లడ్డు కావాలి, లేకపోతే షుగర్ లెవెల్స్ పడిపోతాయి. అమ్మో పామా, అందుకే చెప్పాను మా పక్కనే ఉండబడి. బుద్ధుందా మీకు? అడవిలోకి ఎందుకెళ్లారు? సారీ అమ్మ, జింకలను చూసి వెళ్ళాం, ఇంకెప్పుడు వెళ్ళాం. ఆ పాముని చూసాక నాకు జింకల మీద ఆశ పోయింది. అవునాంటీ, తప్పు చేశాం, ఇంకెప్పుడు దారి తప్పం. సరేలే, ప్రాణాలతో వచ్చారు, అదే చాలు. పదండి. గోవిందుడి దయ వల్ల గండం గడిచింది. గోవిందా గోవిందా. అందరూ కలిసి మిగిలిన మెట్లెక్కారు. చివరకు తిరుమల కొండపైకి చేరారు. అమ్మయ్య, వచ్చేశాం. వెంకటేశ్వర స్వామి, నీ దర్శనం కోసం నా కొవ్వు మొత్తం కరికించేశాను. ఇప్పుడు నా కోరిక తీర్చు. అందరూ స్వామివారి దర్శనం చేసుకున్నారు. వెంకటరమణ గోవిందా అంటూ భక్తిగా దండం పెట్టుకున్నారు. దర్శనం అవ్వగానే లడ్డూ కౌంటర్ దగ్గరికి వెళ్లారు. ఇదిగో పన్ను, నీకోసం 2 లడ్డూలు. బన్ను చిలుక లడ్డూని చూసి కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాల్చుతూ, లడ్డు, మై డియర్ లడ్డు, నీకోసమే కదా నేను రక్త పింఛన్ని కూడా ఎదిరించాను. లడ్డూని గట్టిగా కొరికి, ఆహా, స్వర్గం అంటే ఇదే. ఈ రుచి ముందు ఆ కష్టమంతా మర్చిపోవచ్చు. నిజంగానే స్వామివారి లడ్డూలో మ్యాజిక్ ఉంటుంది. నేను కూడా ఒక లడ్డు తింటాను. ఈ రోజుకి డైటింగ్ క్యాన్సిల్. అందరూ సంతోషంగా లడ్డూలు తిని ఫోటోలు దిగి రాత్రికి మళ్లీ రైలులో తిరుగు ప్రయాణం అయ్యారు. రైలులో పడుకునుండగా బన్ను చిలుక నిద్రలో కలవరిస్తూ, వద్దు, రక్త పింజరి వద్దు, లడ్డు ఇవ్వు. బుజ్జే, అది బుసకొట్టుంది రోయ్. అందరూ నవ్వుకుంటూ నిద్రపోయారు. పిల్లలు దారి తప్పినా బుజ్జి సమయస్ఫూర్తి వల్ల, దేవుడి దయ వల్ల క్షేమంగా బయటపడ్డారు. తిరుపతి ట్రిప్ వాళ్లకు భక్తితో పాటు అడవిలో ఒంటరిగా వెళ్లకూడదు అనే పాఠాన్ని కూడా నేర్పింది. అన్నిటికంటే ముఖ్యంగా బన్నుకి లడ్డూ విలువ తెలిసింది. పిసినారి పిచ్చుక పనులు. తుని పిచ్చుక లూసీ పావురంలో రిసెప్షన్ ఘనంగా జరిగింది. కాని ఆ రాత్రి చిచ్చుకాకి అన్న మాటలు తుని మనసులో ముళ్ళులా గుచ్చుకున్నాయి. డబ్బు రాగానే పొగరు పెరిగింది అని చిచ్చుకాకి అనడం తుని తట్టుకోలేకపోయింది. రిసెప్షన్ ముగిశాక లూసీ పావురం తునిని తమ కొత్త ఇంటికి తీసుకెళ్లాడు. తుని ముఖం వాడిపోయి ఉండడం చూసి లూసీ ఆరా తీశాడు. ఏమైంది తుని? అంత గ్రాండ్గా ఫంక్షన్ జరిగితే సంతోషంగా ఉండక ఎందుకు అలా దిగులుగా ఉన్నావు? తుని పిచ్చుక కళ్ళు తుడుచుకుంటూ, ఏం సంతోషం లూసీ గారు, మనం ఖర్చు పెట్టి అందరికీ కడుపు నిండా పెడితే వాళ్ళు మనల్ని పొగరుపోతులని అంటున్నారు. డబ్బెక్కువైపోయిందని విర్రవేగుతున్నామని అంటున్నారు. నాకిదంతా నచ్చలేదు. ఇక నుండి మనం అనవసరంగా ₹1 కూడా ఖర్చు పెట్టకూడదు. మళ్ళీ నా పాత పద్ధతిలోనే పిసినారిగానే ఉంటాను. అప్పుడే ఎవరు ఏమీ అనరు. అయ్యో తుని, ఎవరో ఏదో అన్నారని మనం మన పద్ధతి మార్చుకోవాలా? పట్టించుకోకు. కాని తుని వినలేదు. ఆ మరుసటి రోజు నుండే తుని పిచ్చుక తన పిసినారి అవతారాన్ని మళ్లీ బయటకు తీసింది. అది ఇంతకు ముందు కంటే చాలా దారుణంగా తయారైంది. లూసీ పౌరం ఆఫీస్కి వెళ్లడానికని రెడీ అవుతున్నాడు. బ్రేక్ఫాస్ట్ టేబుల్ మీద చూస్తే ప్లేట్లో ఒకే ఒక ఇడ్లీ ఉంది. ఏంటి తుని, ఒకే ఇడ్లీ పెట్టావు? ఆకలిస్తుంది కదా. అంతే తినండి లూసీ గారు, ఎక్కువ తింటే ఒళ్ళొస్తుంది, షుగర్ కూడా వస్తుంది. పైగా మినపప్పు రేటు ఎలా ఉందో తెలుసా? మనం ఆదా చెయ్యాలి. ఈ ఒక్క ఇడ్లీ తిని నీళ్ళెక్కువ తాగండి, కడుపు నిండిపోతుంది. తుని, మనం పేదవాళ్ళం కాదు కదా, తినడానికి కూడా ఆదా ఏంటి? డబ్బెప్పుడుంటుందో ఎప్పుడు పోతుందో ఎవరికి తెలుసు? ఉన్నప్పుడే దాచుకోవాలి. లూసీ ఆకలితోని ఆఫీస్కి వెళ్లాడు. తుని మాత్రం ఇంట్లో లైట్లు ఆపేసి
ఫ్యాన్ వేయకుండా చీకటి గదిలో కూర్చొనుంది. కరెంటు బిల్లు ఆదా చేయడానికి కిటికీలు తెరిచిపెట్టింది. కాని బయట నుండి దుమ్మొస్తుందని మళ్లీ మూసేసింది. చివరికి ఉక్కపోతలో అలాగే కూర్చుంది. మరోపక్క చిచ్చుకాకి తన ఆటో నడుపుకుంటూ స్టాండ్ దగ్గర ఉంది. రిసెప్షన్లో తుని తనని ఇంకా కావాలా అని అడిగిన తీరు ఆమెకు ఇంకా మంట పుట్టిస్తూనే ఉంది. చిచ్చుకాకి తనలో తాను, ఆ తొలి పిచ్చుకకు ఎంత పొగరో, మొగుడి సంపాదన చూసుకుని నా మీద సెటర్లు వేస్తుంది. దానికి బుద్ధి చెప్పాలి. రోసి పౌరం అమాయకుడు, వాడికి వీళ్ళ గురించి తెలియదు. వాడి దగ్గర పుల్లలు పెట్టి వీళ్ళిద్దరి మధ్య గొడవలు పెట్టకపోతే నా పేరు చిచ్చుకాకియే కాదు. సరిగ్గా అప్పుడే లూసీ పౌరం ఆఫీస్ బస్ మిస్ అయ్యి ఆటో కోసం స్టాండ్ దగ్గరకు వచ్చాడు. చిచ్చుకాకి లూసీని చూసి ఇదే అదను అనుకుంది. రండి లూసీ గారు, రండి, మా ఆటోలో ఎక్కండి, నేను డ్రాప్ చేస్తాను. లూసీ ఆటో ఎక్కాడు. చిచ్చుకాకి మాటలు కలిపింది. ఏంటి లూసీ గారు డల్ గా ఉన్నారు? ఇంట్లో గొడవలు ఏమైనా అయ్యాయా? తుని గారు ఏమైనా అన్నారా? గొడవలేం లేవే చిచ్చు, తుని కొంచెం పొదుపు చేస్తుంది అంతే. చిచ్చుకాకి వెటకారంగా నవ్వుతూ, పొదుపా? దాన్ని పిసనరితనం అంటారు లూసీ గారు. అసలు తుని గురించి మీకేం తెలుసు? మొన్న రిసెప్షన్ లో అందరి ముందు నాతో ఏమనిందో తెలుసా? మా ఆయన సంపాదన నా చేతిలో ఉంది, ఆయనకేమీ తెలీదు, నేను చెప్పినట్టే వింటాడు, ఆయన నా చెప్పు చేతుల్లో పెట్టుకున్నానని గొప్పలు చెప్పుకుంది. లూసీ పౌరం షాక్ అయ్యి, నిజంగానా? తుని అలా ఉందా? నేను అబద్ధం ఎందుకు చెప్తాను? నా ఫ్రెండ్ అని నేను ఎన్నాళ్ళు దాచాను, కానీ అది మిమ్మల్ని వాడుకుంటోంది లూసీ గారు. మీ డబ్బులన్నీ దాచిపెట్టి మీకేం పెట్టకుండా రేపు అన్నదమ్ములకో ఎవరికో ఇస్తుందేమో చూసుకోండి. ఆడవాళ్ళు బయట ఒకలా ఇంట్లో ఒకలా ఉంటారు. చిచ్చుకాకి మాటలు లూసీ మనసులో విషం నింపాయి. ఉదయం ఇడ్లీ పెట్టకపోవడం, చిచ్చు చెప్పిన మాటలు అన్నీ కలిపి లూసీకి తుని మీద కోపం పెరిగేలా చేశాయి. ఆ రోజు సాయంత్రం లూసీ ఇంటికొచ్చాడు. తుని లైట్లు వేయకుండా కొవ్వొత్తి వెలుతురులో కూర్చొనుంది. లూసీ పౌరం కోపంగా, ఏంటి తుని ఇది? ఇంట్లో కరెంట్ లేదా? ఎందుకు ఇలా బిచ్చగత్తిలా కూర్చున్నావు? కరెంట్ ఉంది లూసీ గారు, కానీ యూనిట్ రేటు పెరిగింది కదా, అందుకే కొవ్వొత్తి వెలిగించాను. రొమాంటిక్ గా కూడా ఉంటుంది కదా. నా బొందలో ఉంటుంది, లైట్ వెయ్యి. నా డబ్బులు నేను ఖర్చు పెడుతుంటే నీకేంటి నొప్పి? నువ్వు నా డబ్బులన్నీ ఏం చేస్తున్నావు? ఇంకెవరికైనా దాచిపెడుతున్నావా? తుని పిచ్చుక బిత్తరపోయి, ఏమంటున్నారు లూసీ గారు? నేను మన భవిష్యత్తు కోసమే కదా దాచేది, మీరెందుకు అంత కోపంగా ఉన్నారు? నాకు తెలుసులే నీ సంగతి. బయట అందరి దగ్గర గొప్పలు చెప్పుకుంటున్నావంట కదా, నన్ను చెప్పు చేతుల్లో పెట్టుకున్నావని చిచ్చు నాకు అన్నీ చెప్పింది. చిచ్చు అక్క చెప్పిందా? అది అబద్ధం, నేనెప్పుడూ అలా అనలేదు. లూసీ వినలేదు. ఆ రోజు ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది. తుని ఏడుస్తూ పడుకుంది. కొన్ని రోజులు ఇలాగే గడిచాయి. లూసీ తునితో సరిగ్గా మాట్లాడడం లేదు. తుని మానసికంగా చాలా కుంగిపోయింది. ఆమె ఆరోగ్యం దెబ్బతింది. ఒకరోజు ఉదయం తుని కళ్ళు తిరిగి కింద పడిపోయింది. లూసీ కంగారు పడి డాక్టర్ కుహుపాతును పిలిపించాడు. కుహుపాతు వచ్చి తునిని పరీక్షించింది. కుహుపాతు నవ్వుతూ, కంగారు పడకండి లూసీ గారు, తుని బాగానే ఉంది. శుభవార్త, తుని గర్భవతి, మీరు తండ్రి కాబోతున్నారు. లూసీ పౌరం ఆనందంతో గంతలేస్తూ, నిజంగానా? నేను నాన్నను కాబోతున్నానా? ఓరి దేవుడా! తుని కళ్ళు తెరిచింది. లూసీ ఆమె దగ్గరికి వెళ్లి ప్రేమగా ఆమె చేతులు పట్టుకున్నాడు. ఆ క్షణంలో తుని కోపమంతా మంచులా కరిగిపోయింది. తుని పిసినరితనం, ఆమె ప్రవర్తనంతా రాబోయే బిడ్డ భవిష్యత్తు గురించి ఆమె పడుతున్న తాపత్రయమని లూసీకి అర్థమైంది. నన్ను క్షమించు తుని. చిచ్చుకాకి మాటలు విని నిన్ను అనుమానించాను. నువ్వు నా గురించి, నా బిడ్డ గురించి ఆలోచించే అలా చేశావని నాకు అర్థం కాలేదు. పర్లేదులే లూసీ గారు, ఇప్పటికైనా మీకు నిజం తెలిసింది కదా. లూసీకి చిచ్చుకాకి మీద విపరీతమైన కోపం వచ్చింది. వెంటనే ఫోన్ చేసి చిచ్చుకాకిని బాగా తిట్టాడు. ఇంకోసారి నా కుటుంబం గురించి అబద్ధాలు చెబితే బాగోదు అని హెచ్చరించాడు. చిచ్చుకాకి భయపడి ఫోన్ పెట్టేసింది. విషయం తెలిసి మహిగ్రద్ద, చోటు చిలుక పండ్లు స్వీట్లు తీసుకుని తునిని చూడ్డానికని వచ్చారు. తుని మంచం మీద నీరసంగా పడుకొనుంది. మహిగ్రద్ద తునిని చూసి జాలిగా, అయ్యో చూడు చోటు, తుని ఎంత చిక్కిపోయిందో, ముఖంలో కలే లేదు. పెళ్ళైన కొత్తలో ఎంత అందంగా ఉండేదో, ఇప్పుడేంటి ఇలా తయారైంది? అవును మహిగారు, మొన్న నేను అంగట్లో చూసినప్పుడు కూడా చాలా నీరసంగా కనిపించింది. ఆ చిచ్చుకాకి మాటలు విని లూసీ గారు గొడవ పడడం, ఆ బెంగతో ఇది తిండి మానేయడం, అంత పెద్ద రచ్చయింది. పాపం తుని. మహిగ్రద్ద కోపంగా, చిచ్చుకాకి అస్సలు బుద్ధి లేదు. స్నేహితుల కాపురాల్లో నిప్పులు పోస్తుందా? లూసీ కూడా అంతే, ఎవరో చెప్పారని కట్టుకున్న భార్యను అనుమానిస్తున్నాడా? అసలు మొగుడు పెళ్లాల మధ్య మూడో మనిషి మాటలెందుకు? పాపం తుని.
గర్భవతి అని కూడా తెలియకుండా ఎంత కుమిలిపోయిందో. పోనీలేండి మహి గారు, ఇప్పటికైనా లూసీ గారికి నిజం తెలిసింది కదా. తుని, ఇకనైనా నువ్వు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. ఈ పిసినారితనం వల్ల నీకు, నీ బిడ్డకు ప్రమాదం. నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే కదా రేపు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండేది. నిజమే తుని, జాగ్రత్తమ్మా. ఇప్పుడు నువ్వు ఇద్దరివి. నీ కోసం కాకపోయినా పుట్టబోయే బిడ్డ కోసం బాగా తినాలి. పిసినారితనం పక్కన పెట్టి పాలు పండ్లు బాగా తీసుకో. నేను నీకోసం రాగి లడ్డూలు తెచ్చాను, రోజుకొకటి తిను. నేను దానిమ్మ పండ్లు తెచ్చాను, ఇవి తింటే రక్తం పడుతుంది. నీకు వంట చేసే ఓపిక లేకపోతే చెప్పు, నేను చేసి పంపిస్తాను. మొహమాటం పడకు, మనలో మనకు దాపరికం ఎందుకు? తుని పిచ్చుక కళ్ళ నీళ్లతో, థ్యాంక్స్ చూడు, మీరంతా నా మీద ఎంత ప్రేమ చూపిస్తుంటే ఏం చెప్పాలో తెలియట్లేదు. స్నేహితులం కదమ్మా, ఒకరికొకరు తోడుండాలి. సరే, నువ్వు విశ్రాంతి తీసుకో, మేం వెళ్ళొస్తాము. మహి చోటు వెళ్లిపోయిన తర్వాత తుని చాలా సంతోషించింది. కాని ఆమె మెదడులో మాత్రం ఒక కొత్త టెన్షన్ మొదలైంది. బిడ్డ పుడుతుంది సరే, ఖర్చులెలా? లూసీ ఆఫీస్కి వెళ్లిన తర్వాత తుని ఒక పాత నోట్బుక్ పెన్ను తీసుకుని కూర్చుంది. ఆమె ముఖంలో సీరియస్ ఎక్స్ప్రెషన్ ఉంది. తుని పిచ్చుక తనలో తాను లెక్కలు వేసుకుంటూ, ఇప్పుడు నాకు ఎవరు పుడతారు, అమ్మాయా అబ్బాయా? పేజీకొక వైపు అబ్బాయి, ఇంకోవైపు అమ్మాయి అని రాసింది. ఒకవేళ అబ్బాయి పుడితే వాడికి చిన్నప్పుడే డైపర్లు బొమ్మలు కావాలి, తర్వాత స్కూల్ ఫీజులు. ఈ రోజులో ఎల్కేజీ ఫీజే లక్షల్లో ఉంది. వాడు పెద్దయ్యాక అమ్మ బైక్ కావాలి అంటాడు, పెట్రోల్ ఖర్చు, తర్వాత ఫోన్ కావాలి అంటాడు, ఆ తర్వాత ఫారెన్ వెళ్లి చదువుకుంటా అంటాడు, దానికి కోట్లు కావాలి, పెళ్లి చేయాలంటే మళ్ళీ ఖర్చు. అమ్మో, అబ్బాయి పుడితే ఆస్తులు అమ్ముకోవాల్సింది. తుని భయంతో పేజీ తిప్పింది. పోనీ అమ్మాయి పుడితే? అమ్మాయి అయితే ఖర్చు తక్కువ అనుకుంటాం, కానీ ఈ రోజులో అమ్మాయిల ఖర్చే ఎక్కువ. పుట్టగానే మంచి బట్టలు, చెవిపోగులు, గొలుసులు, బంగారం రేటు చూస్తేనే గుండె ఆగిపోయేలా ఉంది. తులం బంగారం 70,000 దాటింది. పాప పెద్దదయ్యేసరికి 1,00,000 అవుతుందేమో. చదువు, మళ్ళీ పెళ్లికి కట్నం, ఆడపడుచు లాంఛనాలు, చీరలు, నగలు. అమ్మో, అమ్మాయి పుడితే మనం రోడ్డున పడడం ఖాయం. తుని పిచ్చుకకు చెమటలు పట్టేశాయి. పుస్తకంలో అంకెలు చూస్తుంటే ఆమెకు కళ్ళు తిరుగుతున్నాయి. లక్షలు, కోట్లు. అమ్మో అంటూ తల పట్టుకుంది. సాయంత్రం లూసీ పౌరం ఇంటికొచ్చాడు. తుని ఒక మూల కూర్చొని దీర్ఘంగా ఆలోచిస్తుంది. ఏమైంది తుని, మళ్ళీ డల్గా ఉన్నావు? ఆరోగ్యం బాగాలేదా? తుని పిచ్చుక నోట్బుక్ చూపిస్తూ, లూసీ గారు చూడండి, ఎవరు పుట్టినా మనకు నష్టమే. అబ్బాయి పుడితే బైక్ ఖర్చులు, అమ్మాయి పుడితే బంగారం ఖర్చులు. మనం ఇప్పుడే అప్పులు చేయడం మొదలు పెట్టాలేమో. నాకు చాలా టెన్షన్ గా ఉంది. లూసీ పౌరం ఆ నోట్బుక్ తీసుకుని చూశాడు. అందులో రాసిన ఖర్చులు చూసి అతనికి నవ్వొచ్చింది. లూసీ పౌరం నవ్వుతూ, తుని, నువ్వు మరీ అమాయకురాలివి. బిడ్డ ఇంకా పుట్టనే లేదు, అప్పుడే బైకులు బంగారాలు అని లెక్కలు వేస్తున్నావా? ఆ దేవుడు నోరిచ్చినవాడు, ఆహారం ఇవ్వడా? బిడ్డ తన అదృష్టాన్ని తానే తెచ్చుకుంటుంది. మనం కష్టపడి సంపాదిద్దాం, అవన్నీ అవే సమకూడతాయి. నువ్వు ఇప్పుడు ప్రశాంతంగా ఉండు. ఈ లెక్కలన్నీ పక్కన పెట్టి మంచిగా తిని పడుకో. లూసీ మాటలతో తుని పిచ్చుకకు కొంచెం ధైర్యం వచ్చింది. నిజమే, ముందు పుట్టనివ్వండి, తర్వాత చూద్దాం అని అనుకుంది. తుని పిచ్చుక గర్భవతి అయింది సరే, కాని ఆమె కడుపులో పెరుగుతుంది ఎవరు? తుని భయపడినట్టు బైక్ అడిగే అబ్బాయా, లేక బంగారం అడిగే అమ్మాయా? అసలు డెలివరీ సమయంలో తుని పిసినారితనం వల్ల ఇంకేమైనా తిప్పలొస్తాయా? లూసీ ఈ పిసినారి పిచ్చుకను ఎలా హ్యాండిల్ చేస్తాడు? ఇంతకీ తునికి అమ్మాయి పుడుతుందా లేక అబ్బాయి పుడతాడా అని తెలియాలంటే పార్ట్ 4 కావాలని కామెంట్ చేయండి.